హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఒక దట్టమైన అడవిలో ఎంతో కాలంగా స్నేహంగా ఉంటున్న జంతువుల కథ చూద్దాం. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి గ్రద్ద, కాకి, కుందేలు, ఉడత, కోడిపుంజు మరియు జింక వస్తాయి. వాటి స్నేహితులైన తాబేలు మరియు 2 బాతులు ఇంకా రాకపోవడంతో మిగిలిన జంతువులన్నీ వేచి చూస్తూ ఉంటాయి. ఇంతలో తాబేలు వేగంగా నడుచుకుంటూ వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. అది చూసిన కుందేలు, ఏమైంది? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు తాబేలు, మన బాతులు 2 నది ఒడ్డున దిగులుగా కూర్చుని ఏడుస్తున్నాయి. వాటికి ఒక పెద్ద సమస్య వచ్చింది. దానికి పరిష్కారం నాకు అంతు చిక్కడం లేదు. అందుకే మీ అందరి సహాయం కోసం మిమ్మల్ని తీసుకుని వెళ్దామని వచ్చాను అని చెబుతుంది. అది విన్న కుందేలు, అవునా? అలాగైతే మనం అందరం కలిసి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం. త్వరగా వాళ్ళ దగ్గరికి వెళ్దాం, పదండి అని చెప్పగానే మిగిలిన జంతువులన్నీ కలిసి బాతుల సమస్యలను పరిష్కరించడానికి నది దగ్గర ఉన్న బాతుల దగ్గరకు వెళ్తాయి. నది దగ్గరకు వెళ్ళి చూసేటప్పటికి బాతులు 2 దిగులుగా కూర్చుని ఉంటాయి. వాటిని చూసిన కాకి, ఏమైంది మీకు? ఎందుకు అలా దిగులుగా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు ఒక బాతు, నేను పెడుతున్న గుడ్లన్నీ మాయమైపోతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నేను గుడ్లను పెట్టి ఆహారం కోసం వెళ్ళి తిరిగి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ గుడ్లు ఉండడం లేదు. చాలా రోజుల నుండి ఇలాగే జరుగుతుంది. ఇక మాకు ఎప్పటికీ పిల్లలు ఉండరేమో అని చెబుతూ ఏడుస్తుంది. అది విన్న మిగిలిన జంతువులు, ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు ఇప్పటిదాకా మాకెందుకు చెప్పలేదు? మేమందరం ఉన్నాంగా, ఇక మేం చూసుకుంటాం, నువ్వు బాధపడకు అని చెబుతాయి. వాళ్ళ మాటలు విన్న బాతులకు కొంచెం ధైర్యం వస్తుంది. మరుసటి రోజు ఎప్పటిలాగానే బాతు గుడ్లను పెడుతుంది. మిగిలిన జంతువులన్నీ ఉదయాన్నే బాతుల దగ్గరకు వస్తాయి. అప్పుడు గ్రద్ద బాతుతో, మేము ఇక్కడ ఉన్నామని ఎవరికి అనుమానం రాకుండా ఎప్పటిలాగానే ఆహారం వేట కోసం వెళ్ళండి అని చెబుతుంది. బాతులు మనసులో భయపడుతున్నప్పటికీ తమ స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో ఆహారం వేట కోసం ఎప్పటిలాగానే వెళ్తాయి. గ్రద్ద, కాకి మరియు కోడిపుంజు ఆ గుడ్లు కనిపించేలా ఒక చెట్టు మీద కూర్చుని వాటిని గమనిస్తూ ఉంటాయి. మిగిలిన జంతువులన్నీ పొదల్లో దాక్కుని ఆ గుడ్లను గమనిస్తూ ఉంటాయి. కొంచెం సేపటికి ఒక పెద్ద పాము పొదల వెనకాల నుండి నెమ్మదిగా బయటకు వస్తూ ఆ గుడ్లను చూసి మనసులో, ఆహా, ఈ రోజు మళ్ళీ రుచికరమైన ఆహారం తినవచ్చు. ఈ బాతుగుడ్లను తింటుంటే స్వర్గానికి దగ్గరగా ఉన్నట్లుంటుంది. ఎంత రుచిగా ఉంటాయో. ఈ రోజు ఈ గుడ్లన్నీ ఒక్కసారిగా నోట్లో వేసుకుని మింగేస్తా అని అనుకుంటూ గుడ్ల దగ్గరకు వచ్చి వాటిని తినడానికి చూస్తూ ఉంటుంది. ఇదంతా చెట్టుపై నుండి గమనిస్తున్న గ్రద్ద ఒక్కసారిగా ఎగురుకుంటూ వచ్చి పాముని తన కాళ్లతో పట్టుకుని ఆకాశంలోనికి ఎగిరిపోతుంది. పాముకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ గ్రద్ద ఎగురుకుంటూ పెద్ద కొండ మీదకు వెళ్ళి ఆగి అక్కడ ఉన్న తన బంధువులందరినీ పిలుస్తుంది. అప్పుడు ఆ గ్రద్దలన్నీ కలిసి పాముని చంపి తినేస్తాయి. బాతుల సమస్యను పరిష్కరించినందుకు జంతువులన్నీ కలిసి ఆనందంతో గంతులేస్తూ ఉంటాయి. ఇంతలో ఆహారం వేట కోసం వెళ్ళిన 2 బాతులు భయపడుతూ తిరిగి వస్తూ ఉంటాయి. వాటిని చూడగానే మిగిలిన జంతువులన్నీ, ఈ రోజుతో మీ సమస్య తీరిపోయింది అని సంతోషంగా జరిగిందంతా వాటికి చెబుతాయి. అప్పుడు బాతులు కూడా ఎంతో సంతోషిస్తాయి. ఈరోజు మన కథ, నిజమైన స్నేహితులు తమ మిత్రులు సమస్యలలో ఉన్నప్పుడు వారికి తోడుగా నిలుస్తూ వారి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు అనే నీతిని తెలుపుతుంది.
ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అమ్మా కథ చెప్పు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కథలన్నీ చూసి ఆనందించండి. మరొక వీడియోలో ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తా. ఉంటా మరి.